సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? మిర్చి బిజినెస్ అండి, గుంటూరు. గుంటూరు బిజినెస్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రెసెంట్ మిర్చి రేట్లు కానీ ఎలా ఉంది వ్యవహారం? ప్రజెంట్ మార్కెట్ కొంచెం లాభదాయకంగా లేదు, నష్టంగానే ఉంది. కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. జనం వేల వేరిగా నిల్వలు పెట్టుకుని మంచి రేటు ఉన్నప్పుడు నిల్వలు పెట్టుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రజెంట్ చూస్తే సార్ ఇక్కడ ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోతుంది. ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? ఎందుకు లేదండి, బ్రహ్మాండంగా ఉంది. 100 రోజుల్లో సాధించింది ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసిన తర్వాత ప్రజలకు అనుకోవాల్సింది ఏంటంటే, దోచుకోకుండా ఉంటే చాలు, దాచుకున్నది నిలబడితే చాలు అనే స్థాయిలో మా ఆలోచనలు ఉన్నాయండి. వాళ్ళలాగా వాళ్ళ మంత్రుల్లాగా వాళ్ళలాగా లేరు. వాళ్ళ పరిపాలన అంతా ఎలా ఉంటుందంటే, మంత్రి తన శాఖ గురించి మాట్లాడకుండా మీకు ఒక సినిమా టైప్లో చెప్పాలంటే, ప్రేమికుడు సినిమాలో సెక్యూరిటీని డైవర్ట్ చేయడానికి నిమ్మకాయ ఒకటి ఇసిరేస్తారండి ఆ సినిమాలో. అదే టైపులో వీళ్ళు ఏంటంటే, చంద్రబాబు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఇదంతా ఒక స్కెచ్. ఎందుకంటే మేమంతా వాళ్ళ పరిపాలనలో చేసే అనర్థాలు చూడకుండా ఉండటానికి, మా ఆలోచనలను అటువైపు వెళ్ళడానికి చేస్తారు. ప్రజలు ఏంటంటే అమాయకులు. ఎంతసేపు బాబు గారిని తిట్టారని, లేకపోతే భువనేశ్వర్ గారిని తిట్టారని హర్ట్ అవుతారు. కానీ దాని గురించి మాట్లాడతాం తప్పితే వాళ్ళు చేసిన అవినీతి గురించి, వాళ్ళు అసలు ఏమీ చెయ్యట్లేదనే దాని గురించి లేకుండానే వాళ్ళందరూ మంత్రులు వాళ్ళ శాఖ అభివృద్ధి గురించి మాట్లాడకుండా అలాంటి చండాలపు మాటలన్నీ మాట్లాడి మీడియాను తప్పుదో పట్టించారు. ఆ టైంలో మీడియాకి మీకు ఎవరికి కూడా ఆ మంత్రుల్ని అడిగే దమ్ము లేక మీరు కూడా క్వశ్చన్ చేయరు. వాళ్ళు అలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడినప్పుడు మీడియా కనుక మీ శాఖ గురించి మాట్లాడండి, వీటి గురించి మాకెందుకు అని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా అదే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మరి నిన్న చూస్తే కనుక మొన్న చూస్తే జత్వానీ కేసు, నిన్న తిరుపతి లడ్డు, ఎలా చూడాలంటారు? ఈ రెండింటిని కూడా అలాగే డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవాలా? జత్వానీ కేసు కొత్తగా వీళ్ళు ఒకటి సృష్టించింది కాదుగా. ఇప్పుడు వరకు మీరు ఏది తీసుకొచ్చినా కూడా గత ప్రభుత్వంలో జరిగిన దాని నుంచే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. జత్వానీ గురించి ఆ కేసు నడుస్తుందంటే వైసీపీ అధికారంలో ఉండగా నష్టపోయిన కేసేగా. కొత్తగా ఇవాళ ఆవిడ వచ్చి కొత్తగా ఏదన్నా కేసు పెడితే అనుకోవాలి. ఆల్రెడీ అంతకుముందు తిరిగినవి ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తిరుపతి లడ్డు అంటారా, మనకు అందరికీ తెలుసు. అంతకుముందు నుంచి నందిని నెయ్యి వాడుతూ ఉంటారు. నందిని నెయ్యి అంటే గవర్నమెంట్ సొసైటీకి సంబంధించింది. అందులో ఏం కలిపారనేది పక్కన పెడితే, పక్కనే ఉన్న బెంగళూరులో దొరికే మంచి నెయ్యిని వదులుకొని ఎక్కడో ఉన్న ఢిల్లీ దగ్గర నుంచి అక్కడి నుంచి తెప్పించుకుంటేనే అర్థమైపోతుంది, వేరే కంపెనీలకు ఇచ్చేసి. ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, దాంట్లో కూడా డైరీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తెప్పించుకోకుండా బయటికి వెళ్ళారంటే అందులో ఏం కలిపారు అనే విషయం పక్కన పెడితే దాంట్లో మటుకు అవినీతి జరిగిందనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. అది మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో మీరు మిర్చి బిజినెస్ అన్నారు కాబట్టి రైతు వారీగా మీకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి అడుగుతున్నా. రైతులకు కానీ లేదంటే రైతు కూలీలకు కానీ ప్రస్తుతం ఉన్న మహిళలకు కానీ ఏమన్నా సరే సంక్షేమ పథకాలు అందించగలిగిందంటారా? సంక్షేమ పథకాలు అనేది పొదుగులు అందరూ ఇప్పుడు చివరికి మన బతుకులన్నీ సంక్షేమం మీద ఆధారపడిపోయినట్టు, సంక్షేమం ఉంటేనే లైఫ్ అనుకున్నట్టు చిన్నగా ఆయన మార్చేశాడు. అసలు అది కరెక్ట్ కాదు. అందరికీ పని ఉండాలి, సంపాదించుకోగలిగే సత్తా ఉండాలి తప్పితే సంక్షేమం అనేది పక్కన పెట్టండి. సంక్షేమం అనేది చివరికి అమాయక ప్రజలను తప్పుదో పట్టించారు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం అవసరమో అవి చేయాలి. ఆయన ఏం చేశాడు, నేను 90% అమలు చేశాను అన్నాడు. రోడ్లే లేదు. ఎందుకు వేయలేదంటే నేను చెప్పాను అంటాడు. ఇప్పుడు మన పిల్లలకి వాళ్ళు ఏదో అడుగుతారు, ఒక వస్తువు కొని పెడతామని చెప్పి కొని పెట్టేసి తెల్లారి భోజనం అడిగితే నేను చెప్పలేదుగా నీకు అన్నం లేదంటే ఎలాగవుతుంది? అది ఎలా కుదురుతుంది? ఒక సీఎం అయినా పిఎం అయినా ఒక సమాజానికి తండ్రి లాంటోడు. వాళ్ళకి ఏ అవసరాలు అయ్యే తీర్చాలి, ఎంతవరకు ప్రజలకు అవసరమో అంతే చేయాలి. అంతేగాని సోమరిపోతుల్లాగా తయారు చేయడానికి వీల్లేదు. అదొకటి 100 రోజుల్లోనే తప్పులు పడతాం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు కానీ వీళ్ళు చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పడమే పెద్ద టైం వేస్ట్. వాళ్ళు చేసుకునే పనుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. 100 రోజుల్లో ఇన్ని రోజులు ఏంది, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి జనం ముందుకు రాలేదు. ఇప్పుడు రావడానికి ఉపయోగం ఏముంది? ఎందుకంటే జాలి కావాలి. ముందు రేపు పొద్దున ఏమన్నా మళ్ళీ ఆయన మీద ఏమన్నా కేసులు చేస్తే సపోర్ట్ కావాలి. కాబట్టి జనాన్ని తప్పుదో పట్టి మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయనే ఎక్కువసార్లు చెప్పుకుంటాడు అందరికన్నా ఎక్కువ. ఒక మీటింగ్లో మాట్లాడుతున్నామంటే జగన్ లేకపోతే అనే మాట చెప్పం. ఆయన ఎందుకు చేయాలి? జగన్ గురించి జనం చేయాలి. అంటే ఆయన ఇప్పటికీ అంటున్నారు కదా, నేను ఉన్నట్లయితే కనుక, అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లయితే కనుక అమ్మఒడి బటన్ నొక్కేవాడిని, తల్లికి వందనం, ఈ బటన్స్ అన్ని నొక్కేవాడిని అంటున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ బటన్లు ఎందుకు నొక్కలేకపోతున్నారు అనుకోవచ్చు? బటన్ నొక్కే పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారి బటన్ నొక్కే పాలిటిక్స్ కాదండి. ఒక ప్లాన్ ప్రకారం అభివృద్ధి అందించాలంటే అందరికీ అభివృద్ధి అందించాల్సిందే తప్పితే ఓన్లీ బటన్లు నొక్కితే పని అయిపోదు అనేది ఆయనకి తెలుసండి. అంటే డబ్బులు పంచడం కూడా ఆర్థిక అభివృద్ధి చేయటమే అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పాలసీ కదా సార్. అందుకే ఇంటికి వెళ్ళాడు. ఆయన పాలసీ తప్పు కాబట్టి ఇంటికి వెళ్ళాడు. ఎవరైనా ఒక తప్పు చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రిమైండ్ చేసుకుని ఏం పొరపాట్లు చేసాము అనేది తెలుసుకుని మాట్లాడతారు. ఆయనకి మార్పు రాదు అనేది మనకి తెలుస్తున్న విషయం. ఇది మరి ఈ 100 రోజులు కాదు, ఇప్పుడు ఇంకా సరే మిగిలిన జనవరి లోపైనా సరే
ఇచ్చిన హామీలను నెరవేర్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యే పని అంటారా? అవుతుందండి, ప్రయత్నం చేస్తారండి. ముందు అధికారంలోకి రావాలన్నప్పుడు చెప్తున్నా కదా, జనం అమాయకులు. మా బాబు 10th చదివేటప్పుడు నువ్వు 10th పాస్ అయితే స్కూటర్ కొని పెడతానని చెప్పాను నేను, కానీ వాడికి సైకిల్ కొనిపెట్టా. జనం అంటే పిల్లలు, వాళ్ళకి ఏది అవసరం అంతవరకే ఇవ్వాలి. నువ్వు ఊరికినే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి అని చెప్పేసి డబ్బులు పనిచేస్తే సోమరిపోతుల్లాగా తయారయ్యి తర్వాత అడుక్కు తింటారు. అది కాదు కదా కావాల్సింది. ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి. ఏంది కొంతమందికి పెన్షన్లు తగ్గించారు, అది తగ్గించారంటే అనర్హులకి ఉన్నప్పుడు కంపల్సరీగా తగ్గించాలండి. మేమందరం డబ్బులు కట్టి ట్యాక్సులు కట్టి 10 రకాల ట్యాక్సులు కట్టేది సోమరిపోతుల్ని పోషించడానికి కాదుగా. అర్హులైన పేదవారికే అందాలి లబ్ధి అనేది, అనర్హులైన వాళ్ళని తీసిపారాలి ఎవరైనా కానీ. అదే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.